నల్గొండలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో కీచక పర్వం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళలో విద్యార్థులను భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం గడుపుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం అర్ధరాత్రి వేళలో అమ్మాయిల గదిలోకి దూరేందుకు ఆగంతకులు ప్రయత్నించారు. ఇదంతా హాస్టల్ విద్యార్థుల పనేనని అమ్మాయిలు అంటూ ఉండగా నిర్వాహకులు మాత్రం పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఆగడాలకు పాల్పడుతున్న దుండగులపై చర్యలు తీసుకోవాలన్న హాస్టల్ విద్యార్థినులు ధర్నాకు దిగారు. అయినప్పటికీ ఆగంతులపై మేనేజ్మెంట్ చర్యలు లేవు. సిక్ లీవ్ నేపథ్యంలో పేరెంట్స్ హాస్టల్కు రావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన దారుణాన్ని పేరెంట్స్కు చెప్పి తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధిత విద్యార్థినులు. ఆగంతకులు అర్ధరాత్రి సమయంలో ముసుగులతో వచ్చి తమ గదిలోకి సీసాలు రాళ్లతో దాడి చేశారని పేరెంట్స్కు వివరించారు. ఇష్యూను సిల్లీగా క్లోజ్ చేసిన నిర్వాహకులపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతా ఉంది. రాత్రి వేళల్లో విద్యార్థులు అమ్మాయిల గదిలోకి ఎంటర్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మ, ఏం జరిగిందా? నైట్ టైంలో 11కి వస్తున్నారు. అంటే రూమ్స్లకి అయితే ఎవ్వరు రాలేదు. పైకి వచ్చిరు, తిరిగిరు, వెళ్ళిపోయారు. కానీ రూమ్స్లకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాలేదు. వాళ్ళు రాళ్ళు విసిరేసిరు, కరెక్టే. రాళ్ళు విసిరేసిరు, అవన్నీ కామన్గా జరిగిపోయినాయి. అట్లా చేసిరు. కాకపోతే రూమ్స్లకైతే రావలేదు ఇంతవరకు అయితే. మేము 3 days నుంచి అప్పటికి నిద్రపోవట్లేదు. నిద్రపోకుండా 4th డే ఏమైంది, మేము ఫస్ట్ ఒక అమ్మాయి మొత్తుకుంది. గట్టిగా మొత్తుకోవడంతో 2 rooms బయటకు వచ్చినాం. బయటికి రాగానే ఏమైంది, సడన్గా పైనుంచి అందరు ఉరికిరు. మహేశ్వరి అనే అమ్మాయి ఉండి మొత్తుకుంది గట్టిగా, మేడం బాయ్స్ అని. అంతలోపల ఏమైంది, ఇక్కడ మేము అప్పటికి సెక్యూరిటీ అంకుల్ని మేడం వాళ్ళు పిలిచిరు. దెబ్బ పిలిస్తే సెక్యూరిటీ అంకుల్ పైకి పోయి చూసరికి వాళ్ళు అప్పటికి ఇట్లా కప్పుకొని ఏమంటారు చూస్తురంట అమ్మాయిలు. పైన ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది, పైన రూమ్స్కి కనిపిస్తుందంట. అమ్మాయిలు ఏం చేస్తారు అనేది లోపల కనిపిస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుంచి అమ్మాయిల వైపు చూస్తున్నారంట. అప్పటికే ఇంకా కొంతమంది అమ్మాయిలు చూసి మొత్తుకోవడంతో అందరు బయటకు వచ్చినప్పుడు ఉరుకుతురు, మేము చూసినాం అని చెప్పి. ఇక్కడ నుంచి ఏమో మేమందరూ ఇటు బయటకు వచ్చి చూసినాం. 4 అబ్బాయిలు ఇటు నుంచి ఉరికిరు. మేము చెప్తేనే ఎవరు నమ్మట్లేరు. 2 rooms 10 మంది అమ్మాయిలను చూసినాం. ఈ నుంచి అబ్బాయిలు ఉరకంగా రాత్రి వేళల్లో సెక్యూరిటీ రౌండ్స్ చేస్తుంటారా? అయ్యారు. ఆ రోజు సెక్యూరిటీ అంకుల్ వచ్చిండు, లైట్ పెట్టుకొని చూసిన. అంకుల్ భయం లైట్ తీసుకొస్తాను బయటకు వెళ్ళిపోయిండు. మళ్ళీ రాలేదు అంకుల్. భయంతో వెళ్ళిపోయింది అంకుల్ బయటికి. తెల్లారి స్ట్రైక్ చేసినాం. గర్ల్స్ అందరం కూర్చున్నాం. ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి అక్కడ కూర్చొని మేము టిఫిన్ చేయలే, బ్రష్ చేయలే, ఏం చేయలేదు. అట్లనే కూర్చొని స్ట్రైక్ చేసినాం. మాకు ఇట్లా జరుగుతుంది ఎట్లా అని స్ట్రైక్ చేసినాం. అట్లా జరగదు, ఇంకోసారి అట్లా జరగదు, మేము చూసుకుంటాం. రేపే మీకు హోమ్ సిక్ ఇచ్చేసాం, ఎగ్జామ్ పెట్టేసి మీకు మధ్యాహ్నం పంపిస్తాం. మీరు వచ్చేసరికి అన్ని సెట్ అయితే అది ఇదని పంపిస్తారు. క్రమశిక్షణ చర్యలు ఏం తీసుకోలేదా వాళ్ళ మీద? ఏం తీసుకోలే. 5 అమ్మాయిలు చూసిరు, అబ్బాయిలని ఫేసులతో సహా చూసిరు. తీసుకుపోతా అని చెప్పారు కానీ అమ్మాయిలను తీసుకోపోలే. బాయ్స్ దగ్గరికి వాళ్ళ ఫేసులు గుర్తుపడతానే తీసుకోవాలి అబ్బాయిలని. అమ్మాయి వాళ్ళు పోయి సార్ మేము గుర్తుపడతా అన్నాం కదా, చూస్తామని అంటే వాళ్ళని తీసుకోపోలేదు అమ్మాయిలని. చూసినా సార్, నైట్ 11:30 అలా వచ్చిరు సార్. అయితే ఆ రూమ్లోకి వెళ్ళి వచ్చిరు, ఇక్కడ దాక్కురు. సెక్యూరిటీ అంకుల్ని అరిచేసరికి వాళ్ళందరూ ఇక్కడికి బయటికి ఉరికిరు సార్. సెక్యూరిటీ అంకుల్ ఉరికేసరికి వాళ్ళు లేరు. కింద 4 ఉన్నారు, పైన 5 ఉన్నారు. మొత్తం 9 members వచ్చిరు సార్. పైన 5 వాళ్ళు ఉరుకుతురు. ఈడున్న వాళ్ళు దాక్కుని ఉరికిరు. నిజంగా వాళ్ళు అంటే మీ హాస్టల్ వాళ్ళేనా? మీ హాస్టల్ మీ కాలేజీ వాళ్ళేనా బయట వాళ్ళ? కాలేజ్ వాళ్ళే. అంటే షెట్లు గుర్తుపడతాం, చూసినాం సార్ మేము. రైట్, ఇక్కడ కొంతమంది విద్యార్థులతో మాట్లాడేద్దాం. చూసావా వాళ్ళని? చూసాం. 5 వచ్చారు. కాకపోతే గర్ల్స్ తప్పు కూడా ఉంది, బాయ్స్ అనేది లేదు. గర్ల్స్ కూడా ఎవరో 10 మంది ఉన్నారంట. వాళ్ళు చెప్పడం వల్లే వాళ్ళు వచ్చారు. మరి కాలేజ్ని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళది తప్పుంది. అయినా వాళ్ళని చూసాక మేడమ్స్ అందరు తీసుకున్నారు, అలర్ట్ చేసిర్రు. వాళ్ళు చెప్పడం వల్లే వాళ్ళు ఇటు వచ్చారు. వాళ్ళైనా రూమ్స్లలోకి రాలే, పైన ఉన్నారు, జస్ట్ అంతే చూశారు. రాళ్ళు కాదు, సీలలు ఇసిరేసారు అంతే. అంతే చూసారు. 5 చూసారు. వాళ్ళు ఎమ్మటిలోనే వెళ్ళిపోయారు అందరు పంపించాక. కాదన్న, నిన్న నైట్ ఎవరు రాలేదు, సార్లు చూసుకున్నారు మొత్తం. ఎందుకు చేశారు మీరు? అంటే పట్టించుకోవట్లేదేమో అని చూసినాం. మళ్ళీ తర్వాత సార్ వాళ్ళు మొత్తం తీసుకున్నారు.
మేడమ్స్ అందరు వచ్చారు. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఏమైందన్న, ఏం చెప్పారు మీ పాప, ఏం చెప్పింది? మా పాప నాకు ఫోన్ చేసి ఇదే చెప్పిందండి. నైట్ టైం ఇట్లా బాయ్స్ ఒక 9 మంది వచ్చినారు, వచ్చి డోర్లు కొట్టిర్రు. కంబైన్ డోరు మధ్యలో ఉన్న డోర్ని పలగొట్టేసి దానికి రాళ్ళేసి కొట్టిర్రు. పైన 5 తిరిగినారంట, కింద 4 తిరిగినారంట అని చెప్పగానే నిన్న మార్నింగ్ మేడానికి ఫోన్ చేశాను నేను. ఏంటి మేడం ఇట్లా జరిగిందంటే అసలు ఏం జరగలేదు సార్, ఏం జరగలేదు, కామన్గా మీ పాప వాళ్ళు ఏదో నీడ చూసి భయపడ్డారని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిర్రు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితేనేమో ఏం లేదు మీరు చూసిరా అని చెప్పి నన్నే బెదిరిస్తున్నారు. మీరు చూసిరా సార్, మీకు తెలుసా సార్ అసలు ఏం జరగలేదని చెప్పని. ఇప్పుడు అమ్మాయిలు ఏం చెప్తున్నారు, జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. యాక్చువల్లీ రేపు మధ్యాహ్నం హోమ్ సిక్ అని పంపించాల్సింది. ఈ ఇష్యూ ఎక్కడ బయటకు పొక్కుద్దు అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం అందరూ నిలగొడుతున్నారు. అంటే మీ పాప ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసింది మీకు? నిన్న మార్నింగ్ ఈ విషయం గురించి చెప్పింది. చెప్పగానే ఇప్పుడు వచ్చేసినాం మేము. సో ఇది ఎస్ఆర్ కళాశాల పరిస్థితి. హాస్టల్లో 100 మంది సంఖ్యలో ఇట్లా విద్యార్థులు ఉంటారు. విద్యార్థులకు సంబంధించినటువంటి రాత్రి వేళల్లో హాస్టల్ సంబంధించి ఇలా ఇదే హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థినులు రూమ్లోకి వస్తున్నారు, గొడవ చేస్తున్నారు, రాళ్ళు ఇసురుగొడుతున్నారు అని కూడా ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి కాలేజ్ సంబంధించిన నిర్వాహకులకు విషయం చెప్పినా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని చెప్పడంతో విద్యార్థులు పేరెంట్స్కు విషయం చెప్పారు. పేరెంట్స్ వచ్చి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటివరకు కూడా నిర్వాహకులకు సంబంధించి అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. ఇక్కడికి విద్యార్థి సంఘ నేతలు అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ వచ్చి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు రక్షణ లేదని కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వివరణ ఇచ్చేందుకు కూడా కాలేజ్ సంబంధించిన నిర్వాహకులు అయితే వెనకడుగు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్ నల్గొండ.